సరే ఇప్పటికే ఇరాన్ చాలా నష్టపోయింది. అంటే భారీగా ధ్వంసాలు జరిగాయి. కీలక నేతలు చనిపోతున్నారు. ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు అణుస్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కూడాను ట్రంప్ వెనకడుగు వేయకుండా ఇంకా యుద్ధం ముగియలేదు. ఇరాన్‌ను పర్మనెంట్‌గా డెస్ట్రాయ్ చేసేంత వరకు మేము వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్నారు. అంటే ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగినా సరే ఇరాన్ కోలుకోవాలంటే మరొక 10 ఏళ్లైనా ఖచ్చితంగా పడుతుంది రీకన్‌స్ట్రక్షన్‌కి అని చెప్పేసి అంటున్నారు. అంత డ్యామేజ్ జరిగిందంటారా? ఇరాన్ ఇప్పట్లో కోలుకోదా? వాస్తవమే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని దెబ్బకొట్టింది. హ్మ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం మిగలలేదు. కాబట్టి సహజంగానే 10 ఏళ్ళు పట్టింది, వాస్తవమే. కానీ ఇప్పుడు తనకు అది కాదు కావాల్సింది. ఇరాన్ డిస్మాంటిల్, ఇరాన్ కావాలి. ఆ దేశం తన చేతులు ఉండాలి. కాబట్టి యుద్ధం చేయడం భవిష్యత్తులో ఇరాన్ తన చేతుల్లోనే ఉండగా, కాబట్టి ఆ ఇరాన్ ఇరాన్ తన చేతిలో తను వరకు చేస్తూనే ఉంటుంది. ఇది తను అనుకున్న ఆబ్జెక్టివ్స్, నేను ఇంతకుముందు చెప్పిన ఆబ్జెక్టివ్స్ పర్పస్ నెరవేరేంత వరకు ఈ విధంగా యుద్ధం జరిగే అవకాశం ఉంది. హ్మ్. సో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడిటికి సంబంధించినటువంటి ఈ యుద్ధము, దీని తాలూకా పరిణామాలు ఇవన్నీ కూడా గ్లోబల్‌గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా దీని ప్రభావం చాలా ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి. ఆయిల్ సప్లై గురించి అయితే అసలు ప్రపంచం అంతా కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ దానిలో ఉన్నటువంటిది. సో ఇప్పుడు భారత్‌కి ఆయిల్ ధరలు కావచ్చు, లేకపోతే కొరత కావచ్చు, రూపాయి విలువ కావచ్చు, ఎలాంటి చేంజెస్ ఉంటాయంటారు? అసలు భారతదేశం ఈజీగా బెదిరించగలిగారు అమెరికా వాళ్ళు హ్మ్. భారతదేశాన్ని. గతంలో సెకండ్ ఎక్స్పోర్టర్ మనకు ఇరానే, రష్యా తర్వాత బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ వెనుజులా, ఇరాన్, ఇవి. అటువంటిది ఇరాన్ నుంచి మీరు కొనొద్దంటే 2019 నుంచి మనం కొనట్లేదు, 7 ఇయర్స్ అయింది. అట్లాగే అంతకుముందు ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనం కలిసి పైప్ లైన్ వేసుకుందాం అనుకున్నాం. హ్మ్. ముందు మనల్నే బెదిరించండు. మనం ఉపసంహరించుకున్నాక బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెనక్కు తగ్గినాయి. డైరెక్ట్ ఇరాన్ బార్డర్ పాకిస్తాన్, పాకిస్తాన్ బార్డర్ ఇండియా, ఇండియా బార్డర్ బంగ్లాదేశ్. మధ్యన ఏ సముద్రాలు కూడా లేవు, ఏది లేదు. అయినా ఇండియా వెనక్కు తగ్గినాక మిగతా దేశాలు తగ్గినాయి. హ్మ్. కాబట్టి పెట్రోల్ కొనొద్దంటే ఆపేశారు, పైప్ లైన్ వద్దంటే ఆపేశారు. కాబట్టి ఆ, భారతదేశం మరొకరిని ఎత్తుకోవటం తప్ప ఇది ఎందుకు ప్రతిఘటించిన ఆనవాళ్ళు గత 8 ఏళ్ళుగా లేదు. హ్మ్. కాబట్టి ఇవాళ అట్లా కాదు, రష్యా నుంచి కొనొద్దంటే ఆపేశారు. రేపు వెనిజులా నుంచి కొనండి ఇప్పుడు కొనండి అన్నారు, కొంటాం అన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనం అనుసరిస్తున్నటువంటి వ్యూహం పెద్దగా ఈ యుద్ధంలో పరిష్కారం చూపెడుతుంది అనుకోవట్లేదండి. ఓకే. సో ట్రంప్ అడిగినట్టుగా హార్మోజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపించమంటే మిత్ర దేశాలు నిరాకరించాయని చెప్పి ఆయన చాలా అసహనంతో వ్యక్తం చేశారు. అసహనంతో ఉన్నారు అనేటువంటి వార్తలు. సో అప్పుడు నాటోను కూడా ఆయన విమర్శించారు. నాటో చాలా తెలివి తక్కువగా వ్యవహరిస్తోంది అని ఆయన మాట్లాడారు. అంటే ఈ రకమైనటువంటి బిహేవియర్ వల్ల అమెరికా, యూరప్ రిలేషన్స్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారా ఇన్ ఫ్యూచర్? ప్రభావం ఉండేంత వైరు లేదు అక్కడ. హ్మ్. వాళ్ళు ఇంకో ఇరాన్కు సప్లై చేసో లేకపోతే ఇరాన్కు ఇంకేదైనా హెల్ప్ చేస్తే వైరుధ్యం వస్తుంది. మేము రమ్మంటే రానన్నారు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇది యూరప్ ఇంకా దేశాలు ఇతర ఇన్వాల్వ్ అయితే, మరి చైనా, రష్యా కూడా ఇన్వాల్వ్ అయితే పెద్ద నష్టం జరుగుద్ది. రెండోది, రష్యా చైనా దాడికి పూనుకుంటే అమెరికా ఎక్కడో ఉంది, ముందు నాశనం అయ్యేది యూరపే. హ్మ్. ప్రపంచ యుద్ధంగా మారితే రష్యాకు వెస్ట్ ఫేస్లో ఆనుకొని అంతా యూరప్ అంతా, అసలు రష్యా కూడా మాస్కో నుంచి పశ్చిమ ప్రాంతం అంతా యూరపే. ఆ దేశాలను కలిపి యురేషియా అని పిలుస్తారు. హుహు. అంటే రష్యా సగం 3/4 భాగం ఏషియాలో ఉంది, 1/4 యూరప్లో ఉంది. కాబట్టి దాని చుట్టూ ఉన్నటువంటి యూరప్ దేశాలు, తూర్పు యూరప్ దేశాలు, ఆ తర్వాత పశ్చిమ యూరప్ దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇది యుద్ధంగా మారితే యూరప్ దేశాలు కనుక అక్కడ పోయి యుద్ధం చేస్తే, కౌంటర్ అటాక్ చేస్తే ముందు యూరపే స్మాష్ అయ్యింది. ఈ హ్మ్. భవిష్యత్తుని ఊహించే వీటిలో ఇన్వాల్వ్ కాకుండా దూరంగా ఉన్నాయి. కాబట్టి మరి ఇలాంటి ట్రంప్ పరిస్థితుల్లో ఎవరినైనా ట్రంప్ ఒంటరిగా ఈ యుద్ధం కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయంటారా సార్? చేసే అవకాశం ఉన్నాయి. రష్యా చైనా ఇన్వాల్వ్ కానంత వరకు భౌతికంగా ఇది కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను అనుకోవటం ఏంటంటే, ట్రంప్ యుద్ధం అంటూ ఆపేస్తే అమెరికా ప్రజల యొక్క ప్రదర్శనలు, అమెరికా ప్రజల రాజకీయ పార్టీల వ్యతిరేకత ఆపాలి. హ్మ్. మొన్నటి బడ్జెట్ అప్రూవల్ కొరకు 52-48 తోటి
సపోర్ట్ తోటి అప్రూవ్ అయింది. మ్మ్. ఈయనకి 52 ఓట్లు వేస్తే అపోజిషన్ 48 ఓట్లు వచ్చినాయి. రేపు ప్రజాప్రతినిధుల్లో తేడా వచ్చి ఇది ఆపాల్సిందని మెజార్టీ అప్రూవల్ చేయలేదనుకోండి, ఖచ్చితంగా ఆగే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇంకొంత వ్యతిరేకత చూపెట్టారు. ఇప్పుడు రేటింగ్లో 36% పడిపోయింది 60 నుంచి. మ్మ్. ఇంకా డౌన్ ట్రెండ్లోకి పోయింది అనుకోండి, చివరికి అది ఆ, ఆ, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రంప్ పార్టీలో కూడా, రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తారు, రిపబ్లికన్స్ కూడా అక్కడొకరు ఇక్కడొకరు వ్యతిరేకిస్తారు. రేపు మాసివ్గా ఇది కరెక్ట్ కాదంటే వెనక తగ్గాల్సి వస్తుంది. మ్మ్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏమో మా టార్గెట్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ అనేది మేము చెప్పము, బట్ మిస్ అవ్వదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇలాంటి టార్గెటెడ్ కిల్లింగ్స్ వల్ల అటు ఇరాన్ సైన్యము, ఐఆర్జీసీ వీళ్ళంతా ఆల్మోస్ట్ ప్యారలైజ్డ్ అయినట్టే కనబడుతూ ఉంది. అంటే ఇరాన్ ఇప్పుడు మళ్ళీ ఎఫెక్టివ్గా కౌంటర్ అటాక్స్ చేసేటువంటి మోడ్లో ఉందంటారా, లేదంటే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయిందా? ఖచ్చితంగా డిఫెన్స్, ఎందుకంటే సోఫిస్టికేటెడ్ వెపన్స్, రెండు బలమైన దేశాలు, రెండింటికి కూడా ఈ సాంకేతిక పరంగా వెళ్ళి అడ్వాన్స్డ్ ఉన్నటువంటి దేశాలు. మ్మ్. ఆ దేశాల మీద యుద్ధం చేయటం అంటే ఇరాన్ యొక్క ప్రజల యొక్క డెడికేషనే, ఐఆర్జీసీ యొక్క డెడికేషన్, కమిట్మెంటే. అంతే తప్ప వీళ్ళకున్నటువంటి ఆయుధ బలం కానీ సాంకేతిక బలం కానీ ఇరాన్కు లేదు. కానీ వాళ్ళకున్నటువంటి ఒకటే కమిట్మెంట్, మోరల్ కమిట్మెంట్, మా దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి యుద్ధం చేస్తుంది. ఈ ఐఆర్జీసీ ఎంతకాలం నిలబడుతుంది? ఎందుకంటే వియత్నాంలో నిలబడరుగా. మ్మ్. 2 దశాబ్దాలు బాంబింగ్ చేసిన వియత్నాన్ని ఆక్రమించలేకపోయింది అమెరికా. కాబట్టి అటువంటి సంఘటన ఎదురైతే అప్పుడు ఇబ్బంది ఎదురైతే. యా. కాబట్టి ఏ మేరకు ఐఆర్జీసీ ఇటువంటి వియత్నాం టైప్ యుద్ధం చేయగలుగుతుందో చూడాలి. యో. ఎందుకంటే ఇరాన్తో పోస్తే ఆఫ్ఘనిస్తాన్ తక్కువ టెక్నాలజీ దేశంగా, కరెక్ట్. కానీ తాలిబాన్ ప్రకటించారు, దానికి తాను ప్రతిఘటించారుగా. కాబట్టి అటువంటి ప్రతిఘటన ఐఆర్జీసీ నుంచి ఉంటుందా లేదా చూడాలి. రైట్ సార్.